బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ కవిత కేసీఆర్కి రాసిన లెటర్ బహిర్గతం కావడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కడం జరిగింది. దీనిపైన కూడా అసలు లీక్ చేసిన లీక్ వీరుడు ఎవరు, అలాగే కేసీఆర్ పక్కన దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి కవిత మాట్లాడిన మాటలు ఉన్నాయి. వీటన్నిటిపైన కేసీఆర్తో అత్యంత అనుబంధం ఉన్న వ్యక్తి, అలాగే కాంగ్రెస్ పార్టీ లీడర్ కనకయ్య గారు ఉన్నారు. వాడిని చెప్పారు. సో చెప్పండి, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎర్రవెల్లిలో ఉన్నారు. కవిత 15 రోజుల కిందట లెటర్ రాసింది. సో తండ్రి కూతురు రాసుకున్న లెటర్ ఎట్లా బయటకు వచ్చింది? అసలు ఏం జరుగుతుంది అక్కడ? అసలు ఆ లెటరు కవిత రాసినది నిన్నటికి డిక్లేర్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఆ కుటుంబంలో వాళ్ళకు వడలేని పరిస్థితిలో ఉన్నప్పుడే అది బయటకు లీక్ వచ్చింది. ఆ దయ్యాలు ఎవరు ఉన్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. ఆ ఫామ్ హౌస్లో ఎవరు ఉంటారు అనేది తెలిసిందే. అదే కవిత గారు బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీలో అంతర్గతంగా చీలిపోవడానికి బలమైన కారణాలు బలమైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కనీసం కేసీఆర్ కనీసం ఒక్కరిని కూడా కలవకుండా, కేసీఆర్ కలవాలని ఉంటుంది, అయినప్పటికీ కూడా కలవకుండా అక్కడ ఉన్నటువంటి ఏవైతే దయ్యాలు ఉన్నారో ఆ దయ్యాల మూలంగానే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. దయ్యాలంటే ఇప్పుడు కేసీఆర్ పక్కన ఇద్దరే వ్యక్తులు ఉంటారు. అన్న కొడుకు వంశీరావు ఉంటాడు, అలాగే సంతోష్ రావు ఉంటారు. ఆ ఇద్దరే అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఇద్దరే అనుకోవచ్చు. ఇద్దరే అన్నప్పుడు మా కమ్యూనిటీకి వచ్చే వరకు మాకు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో ఉండే, తనతో పాటు నేను కూడా సాహసం చేసినాను. ఆ టైంలో కూడా అసలు కేసీఆర్కి ఇష్టమే లేదు రాజేందర్ అన్నని బయటకు పంపనీకి. ఆ టైంలో కూడా అక్కడ బయటకు గెంటేయడానికి టీ న్యూస్ లేసిన విజువల్స్లో కూడా తనను ముందు చేసి అంతర్గతంగా బహిర్గతంగా గెంటేయడం జరిగింది ఈటల రాజేందర్ను. అదేవిధంగా ఇప్పుడు కూడా మీకు క్లియర్గా క్లారిటీ వచ్చి ఉంటుంది. అంటే కవితను బయటకు పంపడానికి కోసమే లెటర్ బయట వెళ్తారంటారా? ఇప్పటి వరకు జరిగినాయన్నీ అవే కదా, మనం చూస్తుంది కూడా అదే కదా. ఇప్పుడు మీరు ఆమెను బయటకు పంపాలనుకుంటున్నారు. సో మొన్న చూసుకున్నట్టయితే జాగృతి పేరు మీదనే ఆమె ర్యాలీ తీయడం జరిగింది, సంఘీభావ ర్యాలీకి సంబంధించి. సో కవిత కేసీఆర్ పైన ఏదైతే చెప్పడం జరుగుతుందో, సో మరి కవిత దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? కవిత వాళ్ళ డాడీ అంటే, మా డాడీ అంటే వెరీ గుడ్, మా డాడీ అంటే దేవుడు అంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి దయ్యాల వల్ల ఆమె బయటకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆల్రెడీ అంతర్గతంగా వాళ్ళ ఇంట్లో కొట్లాట స్టార్ట్ అయిపోయింది. సో అంటే ఇప్పుడు కేటీఆర్ కి రాజకీయంగా అంటే లెటర్ బయట పెట్టడం కేటీఆర్ కి లాభకు వస్తుందా, లేకపోతే సంతోషం? ఇద్దరి మధ్య వాళ్ళు డిసైడ్ చేసినప్పుడు అక్కడ నేను పేరు చెప్పలేను, కానీ కాకపోతే ఇంతవరకు జరిగిందంటే ఇప్పటి వరకు కూడా ఒక మంత్రి కూడా కేసీఆర్ కలవలేని పరిస్థితిలో, నాలాంటోడు నేను ఎంతో కష్టపడ్డ పార్టీ కోసం, నా పేరు కూడా ఎక్కడ రాలేని పరిస్థితిలో వచ్చింది. అట్లే మంత్రులు కలవలేదు. అంతేందుకు మన మధుసూనాచారి కూడా, తనతో పాటు జలదృశ్యంలో ఉన్నటువంటి మధుసూనాచారి కూడా చాలా ఇబ్బంది, సంవత్సరం దాకా ప్రగతి భవన్ కొలవలేని పరిస్థితికి వచ్చింది. అట్లే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇంట్లో కూడా డ్రామా ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మొన్న ఎంపీ ఎలక్షన్లో ఓడిపోయారు కదా, ఆ ఓడిపోయినలో భాగంగా కొంచెం దూరం పెట్టినట్టు కవితను పెట్టి మళ్ళీ ఏదైనా చేస్తారనేది కూడా ఆలోచన కూడా ఉంటుంది. రాజకీయంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటారా? నేనైతే రాజకీయంగా బాగుండే అనుకుంటున్నా. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మరి కేసీఆర్ గారితో మీకున్న అనుబంధం ఏంటి, అసలు మీకు ఆ కుటుంబంతో ఉన్న పరిచయం ఏంటి? నాకు నా దగ్గర పనిచేసినటువంటి వర్కర్లే అక్కడ ఇప్పుడు ఇవాళ కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ కూడా నా వర్కరే. నాకు వర్క్షాప్ ఉంది అంబర్పేటలో, డీకే మోటార్స్ అని వర్క్షాప్ ఉంది. కేసీఆర్ ప్రచార రథం అనేది ఎప్పుడు రిపేర్ అయినా నేనే చేసేవాడిని. నాకున్నటువంటి కేసీఆర్తో సంబంధం అట్లా ఉంటే, కవితకు కూడా ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ ఇన్ఛార్జిగా ఎక్కడెక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నలుమూలల నుంచి తెచ్చి ఆ బతుకమ్మ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినటువంటి వ్యక్తిని నేను. ఇప్పుడు మరి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని అంటున్నారు. ఒక పక్క చాలా మంది కూడా కేటీఆర్ పక్కన కూడా కోటరీ ఉంది, కవిత పక్కన ఉంది అని, నిజమేనా? 100% నిజమే. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 10 మంది, ఇంతకుముందు తక్కెడపల్లి రవీంద్రరావు కూడా జోగుడు బ్యాచ్ ఉంది అన్నాడు. అదేవిధంగా చాలా మంది విమర్శలు చేశారు. అది మనం ఇప్పుడు కవితక్క రూపంగా బయటకు వచ్చింది. అదంతే. కవితలు అంటే కూతురే పరిస్థితి అట్లా ఉందని అంటే, ఇప్పుడు మీరు కూడా అన్నారు ఇన్ని రోజులు పనిచేస్తేనే నా పరిస్థితి ఇట్లుందని, ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి అంటే డౌట్ క్రియేట్ అవుతుంది, ఉండాలా వెళ్ళిపోవాలా పార్టీ నుంచి. ఇప్పుడు అదే వాళ్ళ ఇంట్లో అది మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇది బయటకు వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా ఇబ్బంది జరగాల్సిన అవసరమే ఉంటుంది. మనం అది ఎట్లా డీల్ చేస్తారన్నది కేసీఆర్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు కేసీఆర్ గారితో ప్రచారతం వరకు అంటే ఆయనతో అంత అనుబంధం ఉండే మీరు పార్టీ మారాల్సిన అవసరం పడింది. సో పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఆగమైపోరా మరి? అంటే ఆగమైపోరాని అంటే వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ఆత్మవిమర్శన చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారు, ఇప్పటికి కూడా
కేటీఆర్ కానీ కవితక్క కానీ సంతోష్ రావు కానీ హరీష్ రావు కానీ ఎవరన్నా పోతే పర్ఫెక్ట్ వాళ్ళకి సమాధానం దొరుకుతుందా? ఏ ఉద్యమకారునికన్నా దొరికిందా ఇప్పటి వరకు? ఏ ఉద్యమకారుడు బాగుపడ్డాడు? మీరే చెప్పండి. మీ పార్టీ మారడానికి కారణం ఏంటి? నేను పార్టీ మారడానికి అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కూడా గుర్తింపు రాకుండా నా దగ్గర పనిచేసిన వాళ్ళే నా మీదనే వెన్నుపోటు పడిచినప్పుడు కనీసం చెప్పుదామని కూడా పెద్దసారి దగ్గరికి కేసీఆర్ దగ్గరికి పోతే కూడా కనీసం ఆ పోనీయకుండా ఆ కోటరీ మూలంగానే బలైపోయినా నేను. కనీసం 2018 నుంచి 24 వరకు కేసీఆర్ని కలవడానికి చాలా ఇబ్బందులు పడ్డా. ఎన్నోసార్లు ఆ కింద ఉన్న కోటరీ చాలా మందిని బతిలాడినా కూడా నన్ను కేసీఆర్ను కలవనీయకపోయినా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత కూడా ఒక మాట జరిగింది, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు కూడా ఈ కోటరీ ఏదైతే ఉందో మాకు సీట్లు రాకుండా వేస్తుంది, మీరే పార్టీ అధిష్టానం నుంచే టికెట్ ఇస్తే బాగుంటుంది అంటారు. ఇది కరెక్టేనా? అధిష్టానం అంటే వాళ్ళ డాడీ అని చెప్తుంది కదా, నేను పార్టీ మారే పరిస్థితి లేదని మళ్ళీ చెప్పింది కదా. అటువంటప్పుడు ఇక్కడ పార్టీలో జరుగుతున్నటువంటి ఏదైతే మామూలు కార్యకర్త కూడా కలవలేకపోతుండో వీళ్ళందరినీ సెట్ చేసుకోమని ఆ లెటర్లు రాస్తే ఆ లెటర్ లీక్ చేయడం వల్ల పార్టీకి నష్టమే జరుగుతుంది తప్ప లాభం అయితే జరగదు. ఇప్పుడున్నటువంటి పార్టీలు ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఉన్న లీడర్లకు కావచ్చు, వాళ్ళకు అయోమయంలోకి ఏర్పడింది. ఎవరి కోటరీ వాళ్ళు తయారు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మొత్తంగా తనకు కేసీఆర్ గారితో ఉన్న అనుబంధాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెప్తున్నాను అని చెప్తున్నారు. అలాగే ఇప్పటి వరకు ఏదైతే లీక్ ఇంట్లోనే అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం పట్ల కూడా రాజకీయంగా కుట్ర దాగిందని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. తనపైన కుట్ర జరుగుతుంది అనేది కూడా చెప్పకనే ఎమ్మెల్సీ కవిత చెప్తున్న నేపథ్యం ఉంది కాబట్టి, సో మొత్తంగా చూసుకున్నట్టయితే పార్టీలో ఏదో జరుగుతుంది అనే దానికి ఇప్పుడు ఈ లేఖ లీక్ కావడం వల్ల కూడా స్పష్టంగా అంటే ఒరిజినాలిటీ ఏందనేది కూడా బయటపడడం జరిగింది. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం అసలు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది కూడా ఒక క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది అనేది కూడా ఈ లేఖ ద్వారా బహిర్గతం కావడం జరిగింది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్.